కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నేను తొందరగా రాలేకపోయినాను. స్వామి చిన్నప్పటి నుంచినే అమ్మవారి యొక్క భక్తులుగా ఉన్నారు. స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు నేను బాగా గురి అయిపోయి బాగా మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన సనాతన ధర్మాన్ని బాగా ప్రచారం చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన వృద్ధాశ్రమాన్ని కూడా ఈ మధ్య ప్రారంభిస్తూ ఉన్నారు, కట్టేకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వామికి ఇంకా మంచి శక్తిని అమ్మవారు మంచి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి తన సేవా కార్యక్రమాన్ని ఇంకా నలువైపులా వ్యాపించి బాగా చేసే శక్తిని ప్రసాదించాలని మారమ్మదేవికి మనస్ఫూర్తిగా పాదాలను సమర్పించుకుంటూ స్వామికి నమస్కరిస్తూ మన అమ్మగారు టీచరు ఇక్కడ ఈశ్వరమ్మ, వీళ్ళు వచ్చి దుర్గాప్రసాద్ అని డాక్టర్. మనకు ఇక్కడ గోరం దగ్గరే స్టేట్ బ్యాంక్ పక్కన హాస్పిటల్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ వచ్చి అంటే ప్రతి అమ్మవారు అంటే చాలా నమ్మకంతో ప్రతి ఒక నెలలో ఒక 2 వచ్చి వెళ్తున్నారు. కానీ ఇక్కడ వచ్చి నా కోసం ఇలా చేయడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఎప్పుడు ఉన్నప్పుడు ఇంకా ఎప్పుడు ఏ క్షణమైనా కూడా మీకోసం నేను రావాలని అదేవిధంగానే మా యొక్క ఈరోజు అనుకోకుండా క్యాలెండర్ వచ్చింది. అది దుర్గాప్రసాద్ చేతి మీద మన మేడం చేతి మీదగానే రిజర్వేషన్ చేస్తాం. సేవా కార్యక్రమాల్లో వచ్చి